హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీలో మంచి స్ట్రాంగ్ ఫాల్ జరిగింది. మార్నింగ్ నుంచి మంచి రియాక్షన్స్ తీసుకుంటున్నాయి. అండ్ ఈ యొక్క బేస్ 300 to 400 రేంజ్ నుంచి కూడా నిఫ్టీ రిజెక్ట్ అయిపోయి లాస్ట్ మూమెంట్లో 3 PM క్యాండిల్లో మంచి ఫాల్ కనబడింది. సో నియర్లీ 130 to 150 పాయింట్స్ ఫాల్. ఇది ఒక్కటే సింగిల్ క్యాండిల్ తర్వాత. సో మార్నింగ్ స్టార్టింగ్ క్యాండిల్లే గ్యాప్ డౌన్ తీసుకుంది ఒక 30-40 పాయింట్స్. సో ఈ గ్యాప్ డౌన్ తర్వాత నిఫ్టీ ఫాల్ అయిపోయింది 25,400 వరకు. అండ్ 400 దగ్గర మ్యాక్సిమం కొంచెం సో రివర్సల్ రావాలా లేకుంటే మళ్ళీ రియాక్షన్ తీసుకోవాలని సో ఇక్కడ స్ట్రాంగ్ రియాక్షన్ తీసుకుంది 25,400 దగ్గర. ఈ రిజెక్షన్లో ఈ క్యాండిల్ కూడా మనకి ఈజీగా ఏర్పడుతుంది కదా. సో దీని తర్వాత మళ్ళీ నిఫ్టీ కొంచెం సపోర్ట్ తీసుకొని రివర్స్ వెళ్ళింది. అయినా కానీ నిఫ్టీ మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. సో ఇది ఒక స్ట్రాంగ్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, ఇదే ఎగ్జాక్ట్లీ ఎంట్రీ. అండ్ సో మార్నింగ్ 25,300 దగ్గరే మంచి పెయిన్ స్టార్ట్ అయింది ఇక్కడ ఫాల్ తర్వాత. సో ఈ పెయిన్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ మోస్ట్లీ ఇక్కడ కాల్స్ బై చేసిన వాళ్ళని ట్రాప్ చేసి ఉంటుంది ఇక్కడ మెయిన్లీ. సో మనం మళ్ళీ సెకండ్ రియాక్షన్లో మళ్ళీ మంచి ఎంట్రీ తీసుకున్నాం మనం ఇక్కడ. సో అందుకే మనకి మంచి ఛాన్స్ దొరికింది. అండ్ 50 పాయింట్స్ వరకు టోటల్. సో ఇక్కడ 50 పాయింట్స్ అండ్ ఇక్కడ ఒక 20 అండ్ ఇక్కడ ఒక 15 పాయింట్స్ పాజిటివ్, ఇక్కడ 20 పాయింట్స్ నెగిటివ్. సో ఓవరాల్ మంచి పాజిటివ్ పాయింట్స్తోనే ఎండ్ అయింది. సో మార్నింగ్ నుంచి మంచి ఓఏ బిల్డప్ స్టార్ట్ అయింది 25,400లో అండ్ 25,500లో. సో ఓవరాల్ మంచి ఓఏ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉండడం వల్ల, కాలువై బిల్డప్స్ ఇంకా స్ట్రాంగ్ ఉండడం వల్ల నిఫ్టీ ఈరోజు మంచి ఫాల్ కనబడింది నిఫ్టీలో. ఈ సెకండ్ రిజెక్షన్ తర్వాత మనం మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా తీసుకున్నాం. అండ్ మళ్ళీ ఇది ఒక ట్రాప్ లాగా కనబడింది, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా. సో అందుకే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలని ఏం ప్లాన్ చేయలేదు. అండ్ ఎప్పుడైతే నిఫ్టీ మళ్ళీ రివర్సల్ అయిందో స్ట్రాంగ్గా, ఇది ఒక క్యాండిల్ తర్వాత నిఫ్టీ వెయిట్ చేస్తుందా మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి, లేదా ఇలాగే సింగిల్ స్పైక్లో మళ్ళీ రివర్సల్ అయ్యి మళ్ళీ 25,400 వరకు వెళ్తుందా అని వెయిట్ చేశాను. సో వెయిట్ చేయ ముందు మనం ఒక ఎంట్రీ తీసుకున్నాం ఎగ్జాక్ట్లీ ఇక్కడ 25,000 ఇక్కడ రివర్సల్ అయింది కదా. సో ఇక్కడ ఎంట్రీ 25,320 దగ్గర సపోర్ట్. సో ఈ 320 దగ్గర సపోర్ట్ తీసుకుంటే మనం ఇంకా పాజిటివ్గా చూసే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం, కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇలా ట్రెండ్ లైన్ మంచి సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాం, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా నిఫ్టీ తీసుకోలేదు, బ్రేక్ డౌన్ తీసుకుంది మంచిగా. సో ఎక్కువ సస్టైన్ అవ్వలేదు. సో న్యూట్రల్ ఎగ్జిట్ చేయించాను. ఈ న్యూట్రల్ ఎగ్జిట్ చేయడం అండ్ మంచిగా స్టాప్ లాసెస్ హిట్ అయిపోయింది. న్యూట్రల్ ఎగ్జిట్ అనేది నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్లో చేసాం. ఇక్కడ ఒక 20 పాయింట్స్ అలా 16 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందో ఈ క్యాండిల్లో. ఎందుకంటే నిఫ్టీ ఇంత రియాక్షన్ తీసుకుంది. సో మార్నింగ్ నుంచి అదే ఫేస్ నుంచి 25,340, 350 ఈ రేంజ్ నుంచి రియాక్షన్ తీసుకున్నప్పుడు సో లాస్ట్ మూమెంట్లో కూడా ట్రాప్ అయి ఉండొచ్చు అని చెప్పేసి మనం మంచి స్టాప్ లాస్తో ఎగ్జిట్ అయిపోయాం. లేకుంటే ఇంకా డేంజరస్ స్టాప్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది ఒక్క సింగిల్ క్యాండిల్లో. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. బ్రేక్ డౌన్ తీసుకున్నాక మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకున్నాం. సో ఈ ట్రేడ్ కూడా మళ్ళీ రివర్సల్ వస్తుందని, సో ఇది ఒక మంచి ట్రాప్ లాంటిది అని చెప్పేసి ఈ ట్రేడ్ అనేది మొత్తం ఈ రేంజ్లో ఉన్నంత వరకు అవాయిడ్ చేసాం. ఇక్కడ న్యూట్రల్ ఎగ్జిట్ అయ్యాం. అండ్ తర్వాత నిఫ్టీ సో అన్ఎక్స్పెక్టెడ్ స్పైక్ ఇది. సో ఒక 1 minute స్పైక్ కూడా సింపుల్ లేదు. సో 1 minute కూడా ఫాస్ట్గా కొట్టేసింది నిఫ్టీ సింగిల్ స్పైక్లో. సో మనం ఎంట్రీ తీసుకుంది 345, 343. సో ఈ ప్లేస్లో నేను ఒక ట్రిగ్గర్ ప్రైస్ అనేది పెట్టాను. సో మీరు లైవ్ స్ట్రీమ్లో చూస్తే అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండానే 370 దగ్గర టార్గెట్ అని చెప్పేసి ఎగ్జిట్ అయ్యాం. సో అక్కడ ఎంట్రీ తీసుకున్నానే నియర్లీ ఇంకొక 20-30 పాయింట్స్ కూడా ఎక్కువ మనం బుక్ చేసుకోవచ్చు. నేను ఫాస్ట్గా స్కాల్ప్ చేసి ఈ మంచి ప్రాఫిట్స్ని లూట్ చేసుకోవాలని చెప్పాను నా టెలిగ్రామ్ ఛానల్లో. సో ఎగ్జాక్ట్లీ కొంతమంది చేసి ఉంటారు అండ్ మంచి ప్రాఫిట్ దొరికి రివర్సల్ వచ్చింది కదా ఇక్కడ. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కాల్స్ని ట్రాప్ చేసి మరి నిఫ్టీ రివర్సల్ అయింది. మార్నింగ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉంటూనే ఉంది, మంచి కాల్ ఓఏ బిల్డప్ స్టార్ట్ అయింది. అండ్ కిందికి వెళ్ళినాక నిఫ్టీ 25,280 నుంచి ఇది ఒక బఫర్ ఫేస్ నుంచి సపోర్ట్ తీసుకుంది, కానీ సేమ్ మళ్ళీ ఇంకొక రెసిస్టెన్స్ మళ్ళీ స్ట్రాంగ్గా బిల్డప్ అయింది అండ్ సెల్ ఆన్ రైస్ లాగా యాక్ట్ చేసింది నిఫ్టీ.
ఎగ్జాక్ట్ ప్లేస్లో ఎగ్జిట్ చేయించాం అండ్ మంచి న్యూట్రల్ ఫేస్లో కూడా ఎగ్జిట్ చేయించాం. లేకుంటే మళ్ళీ ఇదే స్పైక్ రివర్సల్లో వస్తే మాత్రం ఇంకా డేంజర్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ ప్లేస్లో ఎగ్జిట్ అయ్యాం. అండ్ ఎప్పుడైతే ఇక్కడ కాల్స్ని ట్రాప్ చేసిందో నిఫ్టీ, సో ఇంకా ప్రెషర్ అనేది ఇంకా బిల్డప్ అవుతుంది. సో సేమ్ అలాగే జరిగింది ఈరోజు కూడా. సో ఎప్పుడైతే స్టాప్ లాస్ పెట్టుకొని వారు ఉంటారో వాళ్ళే ఎక్కువ ట్రాప్ అయిపోతారు. సో కాల్ని ట్రాప్ చేసి మరి మంచి సెల్లింగ్ ప్రెషర్ చూపించింది. సో నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇదే పోస్ట్ చేశాను. ఎగ్జాక్ట్లీ 3 PM ఈ స్పైక్ రాకముందే సెల్ ఆన్ రైజ్ కనబడుతుంది. సో ట్రాప్ అవ్వద్దు, కాల్స్ తీసుకొని పుట్స్ తీసుకోవాలనుకున్నా కానీ మీరు తీసుకోవద్దు, ట్రాప్ అయిపోతారని. కానీ ఎప్పుడైతే ఈ స్పైక్ ఒక 20-30% వచ్చిందో అప్పుడు ఎంట్రీ అవ్వమని చెప్పాను. అండ్ తొందరగా ప్రాఫిట్ బుకింగ్ స్కాల్ప్ చేసి మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు అని చెప్పాను. ఈ సింగిల్ లైన్ సెకండ్ స్పైక్లో కూడా మంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. 20-30 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు ఒక 1 to 2 minutesలో మనం. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉన్నారో సో ఇప్పుడే టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో. సో ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఇక్కడ ప్రతి ఒక్క డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ట్రేడ్ ప్లాన్ నెక్స్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎక్కడ ఏ ప్లేస్లో మనం ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ స్టాప్ లాస్ ఎంత తీసుకుంటే బెటర్. సో ప్రతి ఒక్కటి, ఎందుకంటే మార్నింగ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు సెకండ్ ఫేజ్లో మ్యాక్సిమం అయితే ఫాస్ట్గా షిఫ్ట్ అయినా కావాలి, లేకుంటే మళ్ళీ వెయిట్ చేసి రియాక్షన్ తీసుకొని స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అయినా జరగాలి. సో అదే జరిగింది ఈరోజు కూడా. స్టాప్ లాస్ పెట్టకుంటే సో ఇలాంటి డేంజరస్ థింగ్స్ జరుగుతాయి. స్టాప్ లాస్ పెడితే కనీసం కాల్ తీసుకున్న వాళ్ళైనా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే స్టాప్ లాస్ అనేది అంత ఇంపార్టెంట్. సో స్టాప్ లాస్కు ఉన్నంత ఇంపార్టెన్స్ ఇంకా వేరే క్యాపిటల్కి ఇవ్వాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే స్టాప్ లాసే మన క్యాపిటల్ని సేవ్ చేయడానికే ఫస్ట్ ప్రియారిటీ దానికి. అండ్ టార్గెట్ బుకింగ్ అనేది నెక్స్ట్ ప్రియారిటీ. సో ఇలా స్పైక్ వచ్చినప్పుడు మంచిగా ట్రాప్ చేస్తుంది ఖచ్చితంగా. ఎవరైతే కాల్ని బై చేస్తుంటారో ఆ పుట్టి సెల్ చేసిన వారు ఉంటారో, సో పుట్ సెల్లర్స్ అండ్ కాల్ బయర్స్ వీళ్ళందరినీ ట్రాప్ చేసి మంచి స్పైక్ ఇచ్చింది. సో నేను లైవ్ స్ట్రీమ్లో కూడా నేను మంచి ఫేస్ పెట్టాను ఇక్కడ. 25,300 బిలో వస్తే మళ్ళీ 25,200 వరకు రావచ్చు అని చెప్పేసి. సో ఆ లైవ్ స్ట్రీమ్ కూడా చాలామంది మిస్ అయిపోయారు. ఒక 2 to 3 members చూసారు లైవ్ స్ట్రీమ్ కూడా. సో టైంకి ఎంట్రీ తీసుకుంటే మనం కనీసం సేవ్ అవ్వడానికి మీరు ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అందుకే నేను లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ తీసుకుందో ఫాస్ట్ ఈ సింగిల్ క్యాండిల్ నేను పుట్ సైడ్ మనం బై చేసాం. సో కానీ మళ్ళీ స్టాప్ లాసెస్ హిట్ అవ్వక ముందే మనం న్యూట్రల్ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే ట్రాప్ చేస్తుంది ఇక్కడ ఈ సింగిల్ క్యాండిల్ మనకు కనబడుతుంది కదా. సో తొందరగా ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి తొందరగా ఎగ్జిట్ చేయించాం. తర్వాత ఈ స్పైక్ వచ్చింది. ఈ స్పైక్లో మనం ఈజీగా ఒక 20-30 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి 345లో ఎంట్రీ చేయించాం. అండ్ ఎగ్జిట్ కూడా బాగానే జరిగింది. అండ్ లాస్ట్ మూమెంట్ వరకు ఇంకా స్కాల్ప్ చేసి మంచి ప్రాఫిట్స్ని లూట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేకి వస్తే మ్యాక్సిమం గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కీ లెవెల్స్ అన్నీ బ్రేక్ చేసింది ఇది. సో ఇక్కడ చూడొచ్చు మీరు 400 అనేది మెయిన్ కీ లెవెల్. కానీ 400 కింది వరకు వచ్చి మార్కెట్స్ రివర్సల్ అయ్యే ఫేసెస్ కనబడ్డాయి ప్రీవియస్ సెషన్స్లో కూడా. 2 days బ్యాక్ కూడా అలానే జరిగింది. 320 వరకు వచ్చి రివర్సల్ అయింది. కానీ ఈ రోజు ఏం జరిగిందంటే సస్టైన్ అవ్వలేదు. 300 కూడా బ్రేక్ డౌన్ తీసుకొని డైరెక్ట్ 200 వరకు, 200 to 150 వరకు, 140 వరకు నిఫ్టీ మంచి ఫాల్ కనబడింది. సో ఈ ఫాల్ తర్వాత మ్యాక్సిమం రేపు స్మాల్ గ్యాప్ డౌన్, కనీసం ఒక 60-70 పాయింట్స్ అయినా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ట్రాప్ చేసింది హాఫ్ ఆఫ్ ద కాల్ బయర్స్ని. ఎప్పుడైతే 2 తర్వాత ఇక్కడ మంచి రివర్సల్ వచ్చింది కదా. సో 2 PM తర్వాత ఆ రివర్సల్లో సగం మంది స్టాప్ లాసెస్ పెట్టుకోకుండా ఎంట్రీ తీసుకొని కూర్చుంటారు. సో వాళ్ళని ట్రాప్ చేసి ఈ సెల్లింగ్ ప్రెషర్ చూపించి సో వాళ్ళని లాక్ చేసి మ్యాక్సిమం ఇంకా ప్రెషర్ బిల్డప్ అయ్యి అండ్ ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఎంట్రీ తీసుకున్నారు. సో ఇంకా ప్రెషర్ బిల్డప్ అయ్యి స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ సింగిల్ క్యాండిల్లో. సో ఈ ప్రెషర్ వల్ల మ్యాక్సిమం రేపు గ్యాప్ డౌన్ నుంచి అయినా రివర్సల్ అవ్వాలి, లేకుంటే ఈ గ్యాప్ డౌన్ నుంచి అయినా మంచి ఇంకా ప్రెషర్ పెరిగి ఎక్కడైతే లో ఫామ్ అయిందో అక్కడ వరకైనా రావచ్చు. నేను ప్రీవియస్ సెషన్లో చెప్పింది ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ నుంచి రియాక్షన్స్ ఉన్నంత వరకు నిఫ్టీ ఫాల్ జరుగుతూనే ఉంటుంది. 25,400 కీ లెవెల్ అనుకున్నాం. సో అది కూడా బ్రేక్ డౌన్ తీసుకుంది. కీ లెవెల్ పాసిబుల్ అవుతే ఇంకొక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఆర్ 60-70 పాయింట్స్ అయినా గ్యాప్ డౌన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
సో నెక్స్ట్ లెవెల్ ఇంకొక 25,100 అండ్ 24,950 వరకు కూడా మనం చూసే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ డే. మోస్ట్లీ ఇంకొక 200-300 పాయింట్స్ నెగిటివ్లోకి వెళ్తుంది. నెగిటివ్ సెంటిమెంట్స్ ఇంకా బిల్డప్ అవుతాయి. సో డేటా అండ్ మంచి సెంటిమెంట్స్ లేకుండా ఎంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా ట్రాప్ చేస్తుంది. సో మార్నింగ్ నుంచి నేను ఒకటే ఫేజ్ చూశాను. సో సెల్లింగ్ ఫేజ్, సెల్ ఆన్ రైస్. సో అదే చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ 2 PM తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని ట్రాప్ చేసింది. ఎప్పుడైతే రివర్స్ వచ్చి 300-400 పైన సస్టైన్ అయిందో, సో సగం మంది ఇక్కడే 300 పైన సస్టైన్ అయింది కదా, సో అక్కడ కొంచెంసేపు ట్రాప్ చేసి మరీ రివర్సల్ తీసిందంటే ఇది మేజర్ షిఫ్ట్ అది ఈ ట్రెండ్ లైన్లో. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ తీసుకుంది, ఈ ట్రెండ్ నుంచి కూడా బ్రేక్ డౌన్ తీసుకుంది. ఎగ్జాక్ట్లీ మనం ఇది ఒక ట్రెండ్ డ్రా చేసాము. సో ఈ ట్రెండ్ లైన్, ఈ స్మాల్ ట్రెండ్ లైన్ని కూడా, మేజర్ ట్రెండ్ లైన్ కూడా నిఫ్టీ బ్రేక్ చేసింది. సో మోస్ట్లీ మనకి ఇంకా డ్రాగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ గ్యాప్ డౌన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. ఎలాంటి నెగిటివ్ సెంటిమెంట్స్ లేకున్నా అని మనకి పాజిటివ్ న్యూసెస్ అంటూ ఏం లేవు. ఇప్పుడు వచ్చేవి అన్ని నెగిటివ్ న్యూసెసే కాబట్టి ఇలాంటి న్యూస్ లేకున్నా అని ఫ్లాట్ ఓపెన్ అవ్వకుండా నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది నిఫ్టీ. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఒక్క డేటాని పోస్ట్ చేస్తూనే ఉంటా అండ్ ప్రతిరోజు మన మార్కెట్లో జర్నల్ అప్డేట్ చేస్తూ ఉంటా. ఈరోజు తీసుకున్న ట్రేడ్స్, ఎన్ని ట్రేడ్స్ లాస్ అయినా, ఎన్ని ట్రేడ్స్ ప్రాఫిట్ వచ్చాయో, అండ్ ఓవరాల్ మనం చేసిన ట్రేడ్స్కి పాజిటివ్ పాయింట్స్ ఎన్ని, నెగిటివ్ పాయింట్స్ ఎన్ని, సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా ఇక్కడే. అండ్ మీరు లైవ్ స్ట్రీమ్ ఫాలో కాకుంటే అక్కడ కూడా మీకు మంచి డేటా కనబడుతుంది. అండ్ లైవ్ స్ట్రీమ్లో ఎవ్వరు రావట్లేదు. సో మోస్ట్లీ లైవ్ స్ట్రీమ్ అంటేనే కొంతమందికి బిజీ ఉంటారు కాబట్టి. సో కానీ లైవ్ స్ట్రీమ్ చూస్తే మీకు చార్ట్ అనాలిసిస్ అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఏ లెవెల్ నుంచి మనం రియాక్షన్ తీసుకోవచ్చు, ఏ లెవెల్ నుంచి మనం పొజిషన్ తీసుకొని పాజిటివ్గా బిల్డ్ అవ్వచ్చు అని చెప్పేసి. సో ఓవరాల్గా మన టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం పాజిటివ్లోనే ఉన్నాం. సో మోస్ట్లీ ఒక 2 to 3 days మాత్రమే నెగిటివ్లోకి వెళ్ళింది నిఫ్టీ. మన ట్రేడ్ ప్లాన్స్ అనేవి నెగిటివ్లోకి వెళ్ళాయి. వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు లైవ్ స్ట్రీమ్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఈజీగా అనాలిసిస్ దొరుకుతుంది అండ్ సైకాలజీ బిల్డప్ అవుతుంది అండ్ మంచి మార్కెట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ హెచ్ తెలుగు.